హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ఎంసెట్ ఎగ్జామ్ డే రోజు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ఎగ్జామ్ డే ఇన్స్ట్రక్షన్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు ముందుగా ప్రతి ఒక్క విద్యార్థికి మన ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి మంచి మార్క్స్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్ సీట్ రావాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే కనమాట ప్రతి ఒక్క విద్యార్థికి ముందుగా మీకు సంబంధించి ఆల్ టికెట్లో కొన్ని థింగ్స్ అయితే మనం చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. ముందుగా మీకు సంబంధించి ఆల్ టికెట్లో మీ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే వెరిఫై చేసుకొని, ఎందుకంటే ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా సెకండ్ థింగ్ వచ్చేసి అనమాట మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్అవుట్ చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా ఆల్ టికెట్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఏపీ ఈఐపీ సెట్ హైయర్ ఎడ్యుకేషన్కి మనం అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కేసు మీ యొక్క ఆల్ టికెట్లో ఎటువంటి మిస్టేక్స్ లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, సెకండ్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఆల్ టికెట్లో ఇక్కడ మరి మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ టైం కావచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా డేట్ అయితే చెక్అవుట్ చేసుకోండి, ఒకటికి రెండు సార్లు చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ టైం అనమాట. చాలా మంది విద్యార్థులు చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు కాబట్టి మరి మీకు ఎగ్జామినేషన్ మీకు మార్నింగ్ సెక్షన్ ఉందా, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉందా, మీరు అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సెక్షన్ ఉందనుకోండి ఎగ్జామినేషన్, ఇక్కడ 9:30కి ఎగ్జామినేషన్ స్టార్ట్ అయితే మీరు దాదాపుగా 1.5 hour బిఫోర్ కానీ మీరు అందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా సెకండ్ స్టెప్ మనం చూసుకున్నైతే టెస్ట్ సెంటర్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి చేసే మిస్టేక్ ఏంటంటే అనమాట, దాదాపు అనమాట ఇక్కడ టెస్ట్ సెంటర్ అయితే వెరిఫై చేసుకోకుండా, లైక్ ఏ విధంగా అంటే ఒకే నేమ్తో మనకు చాలా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వేరే బ్రాంచ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందుగా మీకు ఏ కాలేజ్లో ఎగ్జామ్ రాయడానికి సెంటర్ పడిందో ఆ కాలేజ్ సంబంధించి ఇక్కడ కోడ్ అయితే ఉంటుంది అనమాట. ఈ కోడ్ తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఏదైతే మనకు గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, గూగుల్ మ్యాప్స్లో మీకు సంబంధించిన కాలేజ్ నేమ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క కోడ్ ఎంటర్ చేసినది మీకు సంబంధించిన ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ చూపించడం జరుగుతుంది. దాని ఆధారంగా ప్రతి ఒక్క విద్యార్థి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ స్టెప్స్ అని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరి ఏమేమి తీసుకువెళ్ళాలి ఈ యొక్క ఎగ్జామినేషన్కి మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి అనమాట మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఆల్ టికెట్ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి 2 నుంచి 3 ఇక్కడ జిరాక్స్ తీయించుకోండి అనమాట. కలర్ జిరాక్స్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు. ఏపీ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ అయితే మ్యాండేటరీగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సేమ్ అనమాట 2 నుంచి 3 కాపీస్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే పట్టుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఎస్సీ అదేవిధంగా ఎస్టీ కేటగిరీ విద్యార్థి ఉన్నట్లయితే మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, అదేవిధంగా జనరల్ కావచ్చు, వారికి అవసరం లేదు. కానీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి ఖచ్చితంగా మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఒరిజినల్ది తీసుకెళ్లాల్సి ఉంటుంది యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ వెరిఫైడ్ ఐడి ప్రూఫ్స్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు సంబంధించి ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండరీ ఆల్ టికెట్ కావచ్చు అనమాట. ఇందులో ఈ డాక్యుమెంట్లో ఏ యొక్క డాక్యుమెంట్ అయినా కానీ అందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే పట్టుకెళ్ళాలి. ఓకే, అన్న మా దగ్గర ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి లేవన్నట్లయితే మీకు సంబంధించి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఒరిజినల్ ఆధార్ కార్డు అందరూ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ మనం చూసినట్లయితే మీకు సంబంధించి పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, బ్లాక్ పెన్, బ్లూ పెన్, పెన్సిల్ అయితే మీరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి అనమాట రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ మనం చూసినట్లయితే మీకు సంబంధించి అప్లికేషన్ ఫామ్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ డీటెయిల్స్ ఎలా ఫిల్అప్ చేయాలి బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ అని కూడా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ లో ముందుగా అనమాట ఇక్కడ మనకు 3 బాక్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2, అదేవిధంగా బాక్స్ 3 అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా మీకు సంబంధించి బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ అనమాట, ప్రతి ఒక్క విద్యార్థి మీకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫోటో దగ్గర అనమాట మీకు సంబంధించి కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, వారితో సైన్ చేయించాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేసు మీకు సంబంధించిన ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోతే మీకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ అథరైజ్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వారితో సైన్ చేయించవచ్చు. ఓకే, అదేవిధంగా సెకండ్ బాక్స్లో చూసుకున్నట్లయితే మీకు సంబంధించి సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. కానీ మరి ఎప్పుడు చేస్తారు సిగ్నేచర్ అంటే ఇప్పుడు చేయకూడదు. ఒకసారి ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించి ఎగ్జామినేషన్ ఆఫీసర్ అయితే చెప్తారనమాట. మీకు సంబంధించి ఎగ్జామినేషన్ ఆఫీసర్ చెప్పగానే మీరు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరైతే ముందైతే సైన్ చేయొద్దు, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ థర్డ్ బాక్స్ వచ్చేసి అనమాట మీకు సంబంధించి
లెఫ్ట్ థంబ్ అయితే ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసానమాట. ఇది కూడా అనమాట మీకు సంబంధించి ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ ఎవరైతే ఎగ్జామినేషన్ ఆఫీసర్స్ అయితే ఉంటారు కదా, వారు చెప్తారు ఈ యొక్క 2 బాక్సులు ఎప్పుడెప్పుడు సైన్ చేయాలి, ఎప్పుడెప్పుడు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలని కూడా వెరిఫై చేయండి. వారు చెప్పినట్లు చేయండి. ముందుగా మీకు సంబంధించి ఏదైతే ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ అనమాట. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నైతే ఫర్ గర్ల్స్ అనమాట. ప్రతి ఒక్క విద్యార్థి పైన ఎటువంటి హ్యాండ్స్ పైన అనమాట మెహందీ డిజైన్స్ అయితే ఉండకూడదు. అదేవిధంగా ఇవన్నీ ఉంటే రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ ఫోటో, డిజిటల్ సైన్, అదేవిధంగా థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పైన ఇలాంటి మెహందీ ఉన్నట్లయితే థంబ్ ఇంప్రెషన్ రాదు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఉంచుకోవద్దని ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చూసుకున్నైతే ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు అన్నమాట మీరు అందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఏమైనా ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అనమాట, లైక్ ఏ విధంగా అంటే స్మార్ట్ వాచెస్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర గ్యాడ్జెట్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి పేరెంట్స్కి కానీ, అదేవిధంగా మీ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ వారికి ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మర్చిపోయే కానీ తీసుకెళ్ళినట్లయితే మీకు ఇక్కడ మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఎగ్జామినేషన్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఒకరికి ఒకసారి చెక్అవుట్ చేసుకుని మీకు సంబంధించిన స్మార్ట్ వాచెస్ కానీ, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ, అదేవిధంగా క్యాలిక్యులేటర్స్ కానీ, అడ్వాన్స్ సిస్టమ్స్ కానీ తీసుకువెళ్ళొద్దు. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి కూర్చోగానే మీకు సంబంధించినటువంటి ఇక్కడ వెరిఫై చేస్తారనమాట. మీకు సంబంధించినటువంటి రూల్ నెంబర్ వెరిఫై చేసి ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి అనమాట కంప్యూటర్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ కంప్యూటర్ నెంబర్ దగ్గర కూర్చోగానే మీకు సంబంధించినటువంటి డైరెక్ట్గా అక్కడ మీకు సంబంధించినటువంటి ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లైక్ ఈ విధంగా మీ ఫోటో కావచ్చు, మీ నేమ్ కావచ్చు వెరిఫై అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు సంబంధించినటువంటి కంప్యూటర్కి అలొకేషన్ చేసిన దగ్గర కంప్యూటర్లో మీ ఫోటో కానీ, మీ నేమ్ కానీ లేకపోతే మీరు వెంటనే ఇక్కడ ఎగ్జామినేషన్ ఆఫీస్కి అయితే కాంటాక్ట్ కండి. సార్ మా ఇక్కడ కంప్యూటర్లో మీరు అలొకేట్ చేసిన కంప్యూటర్లో నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ లేవన్నట్లయితే మీకు మీ కంప్యూటర్ మీకు అయితే చూపించడం జరుగుతుంది. మీకు ఎటువంటి మొహమాటం లేకుండా అందరూ కూడా అడగాల్సినటువంటి విషయం అనమాట. ఓకే, అదేవిధంగా ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే 5 minutes బిఫోర్ అనమాట అందరు కూడా రఫ్ షీట్స్ అయితే ఇక్కడ మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే రఫ్ షీట్స్ అయితే అందరికి ఇస్తారనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు రఫ్ వర్క్ చేసుకోవడానికి రఫ్ వర్క్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ కాగానే అందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఈ యొక్క రఫ్ షీట్స్ ఉంటాయి కదా, వారు ఇచ్చినటువంటి రఫ్ షీట్స్ ఉంటాయి కదా, వారికి సబ్మిట్ చేసి ఓకే ఎగ్జామినేషన్ ఆఫీసర్ సబ్మిట్ చేసి మీరైతే బయటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇతర పేపర్స్ అయితే ఎక్స్టర్నల్ పేపర్స్ అయితే తీసుకువెళ్ళవద్దు. లైక్ ఏ విధంగా అంటే మాల్ ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, అదేవిధంగా మీరు రఫ్ వర్క్ చేసినటువంటి పేపర్స్ కావచ్చు, మీ పర్సనల్గా మీరు రఫ్ షీట్స్ కానీ ఎటువంటి పేపర్స్ అయితే మీరైతే క్యారీ చేయకూడదు యొక్క ఎగ్జామినేషన్ హాల్లోకి. ఓకే, కంప్లీట్గా అనమాట స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ మీకు అయితే చెప్పడం జరిగిందనమాట. అందరూ కూడా యొక్క కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఫాలో అవ్వండి, ఎటువంటి మీరు మిస్టేక్ చేయవద్దు. ఓకే, ఇదనమాట కంప్లీట్ ఎగ్జామ్ డే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎగ్జామ్ డే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి చెప్పినటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే పాటించండి. ఓకే, ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.